జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని తాను నెగ్గిన నియోజకవర్గంలో నిర్వహించి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత చెప్పడంతో పాటు పిఠాపురం సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇదే సభలో ఇంకో సెంటిమెంట్ కూడా జనసేనాన్ని ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా నందన్కు ఇప్పటి నుంచే ఫ్యాన్స్ లో భారీగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అకిరా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించాడు. అలాగే అకిరాకు సంబంధించిన విషయాలు బయటకు అంతగా రావు. అయినప్పటికీ అకిరాకి సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ గానీ ఫోటో గానీ వస్తే అది తెగ వైరల్ గా మారుతుంది. ఒక స్టార్ హీరో రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇక ఇప్పటికే అకిరా నందన్ కుంఫు, కరాటేతో పాటు మ్యూజిక్, డ్యాన్సులతో కూడా శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. జయకేతనం సభ పైన అకిరా ఇచ్చే లైవ్ పర్ఫార్మెన్స్ ఏంటా అని అంతా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. లైవ్ లో డ్యాన్స్ చేస్తాడా లేదా సాంగ్స్ పాడడం, మ్యూజిక్ ప్లే చేయడం లాంటివి ఏమైనా చేస్తాడా అని అంతా ఆలోచిస్తున్నారు. అయితే కలరిపట్టు అనే ఏన్షియాంట్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ పై అకిరా ఈ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే పవర్ స్టార్ వారసుడు అకిరా నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అకిరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అకిరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో ఉన్నాడు అకిరా నందన్. అకిరా నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే జిమ్ లో వర్కౌట్ చేస్తూ బాడీ బిల్డ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా తండ్రి పవన్ తో కలిసి సనాతన ధర్మ యాత్ర కూడా చేశాడు అకిరా. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే అకిరా నందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అని సన్నిహిత వర్గాల సమాచారం. కానీ ఆ ఎంట్రీ ఇప్పట్లో కాదని కూడా వెల్లడించారు. అందుకు సుమారుగా 2 సంవత్సరాలకు పైగానే సమయం ఉందని, ఆ తర్వాత మాత్రమే అకిరా ఎంట్రీ ఉంటుందని తెలిపారు. ఈలోగా నటనలోనూ అలాగే డ్యాన్స్లో మిగిలిన విభాగాలలోనూ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోనున్నాడట అకిరా. అయితే అకిరా ఇప్పటికే దర్శకత్వ శాఖలోనూ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గాను ప్రావీణ్యం సాధించాడు. తన తండ్రి నటిస్తున్న ఓజీ సినిమాకు తమన్తో కలిసి వర్క్ చేస్తున్నాడట అకిరా. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అకిరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.